ఓం నమ శివాయ. నమస్తే ఫ్రెండ్స్, నేను మీ రాంబాబు ఇంద్రకంటి. హనుమాన్ గడి బాబా అభయ్ రామ్దాస్ త్యాగి గారు 10వ శతాబ్దంలో నిర్మించిన దేవాలయం ఫ్రెండ్స్. ఒక కోట లాంటి దేవాలయము. 76 మెట్లు పైకి వస్తే ఈ కోట లాంటి దేవాలయం కనబడుతుంది. శ్రీరాముల వారు అయోధ్యలో రామ పట్టాభిషేకం జరిగి రాజుగా బాధ్యతలు స్వీకరించినప్పుడు శ్రీ ఆంజనేయ స్వామిని అయోధ్యకు రక్షకుడిగా నిర్మించారని చెప్పి ప్రతీతి అంట ఫ్రెండ్స్ ఇక్కడ. అలాగే ఈ దేవాలయము సముద్ర మట్టానికి 305 అడుగుల ఎత్తులో నిర్మించారు. ఇది మీకు ఎదురుగా పెద్ద గంట కనబడుతుంది కదా ఫ్రెండ్స్, అదే గర్భగుడి లోపల లైట్ బ్లింక్ అవుతుంది కదా, అక్కడే స్వామివారు ఉంటారు. స్వామివారు వాళ్ళ తల్లి ఒళ్ళో పడుకున్నట్టుగా ఉంటుంది ఆంజనేయ స్వామి గుడి. చాలా అద్భుతమైన దేవాలయం ఇది మన అయోధ్యలో. జై శ్రీరామ్, జై హనుమాన్. అయోధ్య వచ్చిన ప్రతి భక్తుడు ఫస్ట్ ఆంజనేయ స్వామి దర్శనం చేసుకొని తర్వాతే శ్రీరాముల వారిని దర్శనం చేసుకోవాలని ఇక్కడ ప్రతీతి అంట ఫ్రెండ్స్. మీ అందరిపైన ఆంజనేయ స్వామి ఆశీస్సులు మరియు శ్రీ రామచంద్ర స్వామి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా పురాతనమైన దేవాలయం. మన చరిత్ర 10వ శతాబ్దంలో నిర్మించిన కోట లాంటి టెంపుల్ ఫ్రెండ్స్. ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. చూడండి పరిసర ప్రాంతాలు ఎలా ఉన్నాయో. కొన్ని లక్షల మంది అప్పుడు మహాకుంభమేళ అప్పుడు వచ్చారు, ఇప్పుడేమో కొన్ని వేలల్లో ఉన్నారు నాకు తెలిసి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. జై శ్రీరామ్, ఓం నమ శివాయ.